యెమెన్లోని హూతీ రెబెల్స్ స్థావరాలపై అమెరికా విరుచుకుపడింది. చమురు ఓడరేవు లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో 74 మంది చనిపోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను ముప్పుగా మారిన హూతీల ఆర్థిక వనరులు దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు చేసినట్లు అమెరికా మిలిటరీ ప్రకటించింది. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన హూతీ రెబెల్స్ అమాయక ప్రజల ప్రాణాలు తీశారని ఆరోపించారు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలకు సవాల్ విసురుతున్న హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా మరోసారి పెద్ద ఎత్తున దాడులు జరిపింది. రస్ ఇసా చమురు ఓడరేవు లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడులను అమెరికా మిలిటరీ, హూతీ రెబెల్స్ ధృవీకరించారు. ఇరాన్ అండదండలతో 10 ఏళ్ల నుంచి ఉగ్ర కార్యకలాపాల ద్వారా అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న హూతీలకు ఆదాయ వనరుగా ఉన్న చమురు కేంద్రంపై దాడులు చేసినట్లు అమెరికా తెలిపింది. యెమెన్ ప్రజలకు హాని తలపట్టే ఉద్దేశం లేదని స్పష్టత ఇచ్చింది. అయితే ఈ దాడుల్లో మరణాల సంఖ్యతో పాటు అమాయక పౌరులు చనిపోయారన్న ప్రశ్నలకు అమెరికా మిలిటరీ అధికారులు సమాధానం దాటవేశారు.